వెల్కమ్ టు ఫస్ట్ గురు టీవీ. మనకి ధనత్రయోదశి రహస్యం ఏంటి? ఈ రోజున ఈ ఒక్క దీపం పెడితే ఏడాది పొడవునా కూడా మనకు అదృష్టం కలుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ధనత్రయోదశి రోజున ఈ రకంగా చేయండి. మీరు జీవితాంతం అంటే ఏడాది పొడవునా కూడా మీకు అదృష్టం అనేది కూడా ఉంటుంది. లక్ష్మీ కటాక్షాన్ని కావచ్చు, అదృష్టాన్ని తెచ్చేటువంటి అద్భుతమైనటువంటి రోజు అని కూడా చెప్పుకోవచ్చు. అది మనకు అక్టోబర్ 18వ తేదీ ఈ ధన త్రయోదశి రోజు అని కూడా చెప్పుకోవచ్చు. అశ్వజ బహుళ త్రయోదశి ఈ పర్వదినాన కేవలం బంగారు కొనుగోలు చేయడం మాత్రమే కాదు, మీ ఇంటికి, మీ కుటుంబానికి రక్షణ కవచంలా నిలిచేటువంటి ఒక అపూర్వమైనటువంటి విధి విధానాలను కూడా ప్రసిద్ధిగా చెప్పడం జరిగింది. ఏ పనులు చేయాలి? ఎలాంటి దీపం వెలిగించాలి? సంవత్సరం పొడవునా ఎలాంటి ప్రయోజనాలు దక్కుతాయనేది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఒక్క నిమిషం కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే మీకు అర్థమైపోతుంది. అలాగే ఈ ధన త్రయోదశి రోజున ఖచ్చితంగా చేయాల్సినటువంటి మొదటి ముఖ్యమైనటువంటి విధి అదే బలిదీపం. ఇది పూర్తిగా వినండి, శ్రద్ధగా వినండి. ఈ ఒక్క బలిదీపం పెడితే మీ కుటుంబానికి సంవత్సరం మొత్తం కూడా సమస్త దోషాలన్నీ కూడా తొలగిపోతాయని కూడా పెద్దల గురువులు చెప్తున్నారు. అంటే బలిదీపం ఎలా తయారు చేసుకోవాలి అనేది కనుక మనం చూసినట్లయితే ముందుగా ప్రమిద అంటే గోధుమ పిండి, కొంచెం బెల్లం, తురుము, ఆవు పాలు కలిపి చక్కని ప్రమిదను కూడా తయారు చేసుకోండి. దీనినే గోధుమ పిండి ప్రమిద అని కూడా అంటూ ఉంటారు. అయితే దీపం ఏర్పాటు ఎలా ఉండాలి అంటే ఈ ప్రమిదను ఇంటి గుమ్మం బయట ఉంచాలి. నువ్వుల నూనె పోసి ఒత్తులు వేసి సాయంత్రం వేళ చీకటి పడే సమయంలో ఇంటి యజమాని ఈ దీపాన్ని కూడా వెలిగించాలి. అలాగే అలా వెలిగించిన తర్వాత నైవేద్య సమర్పణ కూడా చేయాలన్నమాట. అంటే ఈ దీపం దగ్గర తమలపాకులతో కాస్త బియ్యం, బెల్లం ముక్క ఉంచి నైవేద్యంగా కూడా పెట్టాలి. అలాగే నాణేలు ఉంచాలి. అంటే పక్కనే ఒక రాగి నాణ్యం, ఒకవేళ రాగి నాణ్యం దొరకకపోతే రూపాయి నాణ్యం అయినా సరే పెట్టాలి. అది ఒక లక్ష్మీ గవ్వ లేదా ఏదైనా గవ్వ ఉంచాలి అక్కడ. అలాగే ఇక్కడ రాత్రి పడుకునే అంటే చీకటి పడే వరకు కూడా దీపం వెలగాలి. మరుసటి రోజు కొండెక్కిన ఈ ప్రమిదను బియ్యం, బెల్లాన్ని ఎవరు తొక్కని చోట అంటే చెట్లు మొదట్లో లేదా పారే నీటిలో కూడా ఇది వదిలేయాలి. అలాగే ఈ బలిదీపం వల్ల కలిగేటువంటి అద్భుతమైనటువంటి ప్రయోజనాలు ఏంటి అనేది కనుక మనం చూసినట్లయితే అంటే ఇది ముఖ్యంగా సంవత్సరంలో మొత్తం కూడా ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులకు ఎలాంటి ప్రమాదాలు కావచ్చు, గండాలు రాకుండా కూడా ఈ దీపం అనేది కూడా, ఈ బలి దీపం అనేది కూడా రక్షణగా నిలుస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఇక అంతేకాకుండా ముఖ్యంగా అపమృత్యు అపమృత్యు దోషాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తొలగిపోతుంటాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యలు, ఆరోగ్య బాధలు ఏవైనా ఉంటే అవన్నీ కూడా దూరమై నిత్యం నిండు ఆరోగ్యంతో కూడా ఉంటారు. అంతేకాకుండా ఈ ధనత్రయోదశి రోజున చేయవలసినటువంటి మరో అద్భుతమైనటువంటి ధర్మకార్యం యమదీప దానం. అంటే సాధారణంగా కార్తీక మాసంలో చేసేటువంటి దీప దానం ఏదైతే ఉంటుందో అది ధర్మశాస్త్రాల ప్రకారం ధనత్రయోదశి రోజున కూడా చేయాలని కూడా ఉందన్నమాట. అంటే ఇంట్లో ప్రతి ఒక్కరూ కనీసం 4 దీపాలైనా వెలిగించాలి. ఈ దీపాలను దక్షిణతో సహా బ్రాహ్మణులకు కూడా దానం ఇవ్వాలి. దీనినే యమ దీప దానం అని కూడా అంటూ ఉంటారు. ఈ దానం వల్ల కూడా ఏడాది పొడవునా మనకు అపమృత్యు భయం, గండాలు, అనారోగ్య సమస్యలు కూడా లేకుండా శుభాలు, శ్రేయస్సును కూడా కలిగిస్తాయని కూడా చెప్పబడింది. మరి ఈ లక్ష్మీ కటాక్షం, సిరి సంపదలు పెరగాలంటే ఈ ధనత్రయోదశి రోజున ఏం చేయాలి అనేది కనుక మనం చూసినట్లయితే ఈ ధనత్రయోదశి రోజున మీ ఇంట్లో ఉన్నటువంటి బంగారం, వెండి ఆభరణాలు తీసుకోండి. ముందుగా వాటిని ఆవు పాలతో శుద్ధి చేయండి. ఆ తర్వాత మంచినీటితో దాన్ని కడగండి. ఈ ఆభరణాలు పూజా మందిరంలో ఉంచి లక్ష్మీదేవిని కూడా పూజించండి.
అంటే ఈ పూజ పూర్తయిన తర్వాత ఆభరణాలు మళ్ళీ బీరువాలో భద్రపరుచుకోండి. దీనివల్ల కూడా ఏడాది పొడవునా కూడా లక్ష్మీదేవి సంపూర్ణమైనటువంటి అనుగ్రహం మన పైన ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి ధనలాభం, అదృష్టం మన వెంటే కూడా నడుస్తాయని చెప్తున్నాడు. ఇక చూశారు కదండీ! ఈ అక్టోబర్ 18వ తేదీన అంటే ఈ రోజున ఈ బలిదీపం, అలాగే యమ దీపదానం, గోపాల శుద్ధి ఈ 3 విధులుగా శ్రద్ధగా పాటించాలి. ఈ రకంగా కూడా ఇవన్నీ చేసినట్లయితే ఈ ధనత్రయోదశి రోజున మనకు లక్ష్మీదేవిని ఆహ్వానించి ఈ ఏడాది పొడవునా మనకు ఆయుష్, ఆరోగ్యం, అదృష్టం, ఐశ్వర్యం కూడా పొందండి. తప్పనిసరిగా కలుగుతుందని కూడా పెద్దలు, గురువులు ఎంతోమంది చెప్తున్నారు. ఈ సమాచారం కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. మీ బంధుమిత్రులకు ఈ వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి. వారి జీవితంలో వారికి కూడా శుభాలు కలగడానికి ఈ వీడియోలో చెప్పినట్టుగా చేస్తే కలుగుతుందని కూడా పెద్దలు చెప్తున్నారు. కాబట్టి సాయం చేయండి, బంధుమిత్రులకు షేర్ చేసి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మికమైనటువంటి విషయాల కోసం మన ఫస్ట్ గురు టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ధనత్రయోదశి శుభాకాంక్షలు. అందరికీ మంచి జరగాలని కూడా కోరుకుంటున్నాం. లోకా సమస్త సుఖినో భవంతు.